తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే అండి. శ్రీమాత్రే. గురూజీ, అప్పటి లైఫ్ స్టైల్ అండి, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో అసలు ఎలా ఉండాలి, ఎలా భోజనం చేయాలి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే? ఈ లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడాలి. ఇది ఏన్షియంట్ లైఫ్ స్టైల్కే మీరు అలవాటు పడాలి. ఇది లైఫ్ స్టైల్ కాదు. ఇప్పుడు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇక్కడ చూస్తే ప్రతి జిల్లాలో ప్రతి ఈ ప్రదేశంలో కూడా హాస్పిటల్స్ పెరుగుతున్నాయా తగ్గిపోతున్నాయా? పెరుగుతున్నాయి. అంటే రోగులు పెరుగుతున్నారా తగ్గిపోతున్నారా? రోగులు పెరుగుతున్నారు, రోగాలు పెరుగుతున్నాయి, కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ చెప్తున్నారు లైఫ్ స్టైల్ అని చెప్తున్నారు. మనం పాతకాలం లాగా జీవించాలని కూడా డాక్టర్సే చెప్తూ ఉన్నారు. కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలని చెప్తున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ స్టైల్లో భోజనం చేసే ముందు భోజనం చేసే పద్ధతి చెప్తాను. భోజనము ఆకలి వేసినప్పుడు మాత్రమే చెయ్యాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆకలి వేసేటట్టుగా మీరు ప్రవర్తించాలి. ఆకలి లేకుండా భోజనం చెయ్యకూడదు. అర్థమవుతుంది కదా? ఎందుకోసం అంటే మనం అన్నం ఉడకాలి అని అంటే ఇప్పుడు నిప్పుల పొయ్యి మీద మనం అన్నం పెడుతున్నాం. పొగ ఉన్నప్పుడు మనం అన్నం పెట్టాం కదా. అన్నము అగ్ని వెలుగుతున్నప్పుడు మాత్రమే బియ్యం పెడతాం. అయితే బియ్యం ఉడుకుతుంది. సో ఇక్కడ కూడా జఠరాగ్ని మండాలి. జఠరాగ్ని మండితే నీకు ఆకలి వేస్తుంది అనేది నీకు రిసెప్టార్స్ ఇక్కడ చెప్తాయి. కడుపులో కకావికలం అవుతుంది. అప్పుడు నువ్వు తిను, యువర్ బాడీ ఈజ్ రెడీ ఫర్ దట్. ఎస్, నాకు ఫుడ్ కావాలి అని నీ బాడీ చెప్తుంది. అప్పుడే నువ్వు తినాలి తప్ప ఒకదాని మీద ఒకటి నువ్వు వేస్తా వెళ్ళిపోయావనుకో బాడీ పనిచేయదు. బికాస్ దానికి టైం ఇవ్వాలి. నాకు ఆకలి వేస్తుంది అని బాడీ నీకు చెప్తుంది. బాడీలో ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ అ కమ్యూనికేషన్ సిస్టమ్. ప్రతి దానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. నీకు నిద్ర రాగానే నిద్ర వస్తుందని చెప్పి కళ్ళు మూసుకపోతాయి. అది నీకు చెప్తుంది. అంటే నువ్వు నిద్రపోవాలి అని నీ బాడీ నీకు చెప్తుంది. అప్పుడు నిద్రపో. అండ్ నీకు తలనొస్తుంది. ఎందుకు తలనొస్తుంది అని అంటే నువ్వు ఎక్కువగా వినరాని శబ్దాలు వింటున్నావంటే నీ యొక్క టింపానిక్ మెమరీ నీకు చెప్తుంది, ఎవరే నువ్వు నిద్రపోరా అని చెప్తుంది. సో ప్రతి విషయం నీకు చెప్తుంది నీకు. లేదంటే నీ శరీరం అలసిపోయింది, నువ్వు ఏ స్థానంలో నువ్వు కూర్చుంటున్నావు, నీకు అది నీ మైండ్కి సెట్ అవ్వట్లేదు అని అంటే ఇమీడియట్లీ యాన్స్ వచ్చేస్తాయి. యాన్స్ వచ్చినాయి అని అంటే నీ పని అయిపోయింది, అక్కడ నువ్వు కూర్చునేది లేదు, చలో అని చెప్తుంది నీ బాడీ. అంటే నువ్వు పడుకో, లేకపోతే అక్కడి నుంచి లేవు, నేను దీన్ని బేర్ చేయలేను అని నీ బాడీ చెప్తుంది, బ్రెయిన్ చెప్తుంది. అది యాన్స్ సింబల్. ప్రతిదీ మనకి రిసెప్టర్స్ ఉన్నాయి. ప్రతి సిస్టమ్ 100% దేవుడు ఈ సృష్టి అద్భుతమైన సృష్టి. అది మనం తెలుసుకోకుండా నిద్ర వచ్చినా నిద్ర ఆపుకుంటే రోగమే. ఓకే, తలనొస్తున్నా దానికి జండు బాంబు పూసుకొని రెస్ట్ తీసుకోకుండా నువ్వు నాయిస్లో ఉంటే అది రోగానికి కారణమే. ఆకలి వేయకుండా నువ్వు అన్నం తిన్నావు అంటే అది రోగానికి కారణమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, తినేటప్పుడు కూడా ఎంత తినాలి అని అంటే కేవలము సగం కడుపుకి మాత్రమే తినాలి. అంటే మళ్ళీ ఆకలి ఉండాలి కొంచెం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం కట్టెల పొయ్యిలో మనము మంట వెలిగిస్తున్నాం అనుకుందాం. సో మంట వెలుగుతున్న కొద్దికి కట్టెకి దూరం పెడుతూ మనం ఏం చేస్తాము, దాంట్లో ఎయిర్ పాస్ అయ్యేటట్టుగా చూస్తూ మనం పెడతాం. పెడితే ఏం జరుగుతుంది, అగ్ని బాగా ఫైర్ అవుతుంది. అదే బాగా అగ్ని మండాలని చెప్పి పోయి 100 కట్టెలు ఒకే దగ్గర పెడితే వెలుగుతుందా? దాని మధ్యలో ఎయిర్ కూడా గ్యాప్ లేకుండా వేస్తే అగ్ని మండదు. సో ఏమవుతుంది, పొగ వస్తుంది. అట్లాగే మనం అన్నం తినేటప్పుడు కూడా సగానికే అన్నం. ఎందుకోసం అంటే దీన్ని పంచభూత సిస్టమ్ అంటారు. మన శరీరము పంచభూతాలతో కలిసి ఉంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కటి పంచభూతం ఉంది. మనం తినే అన్నము పృథ్వీతత్వం కిందికి లెక్క. అంటే అన్నము గట్టిగా ఉంటుంది కాబట్టి అది పృథ్వీతత్వం. అన్నం తింటాం. అన్నం తిన్నప్పుడు సగం కడుపుకే తినాలి. చాలామంది ఏదో చెప్తా ఉంటారు, అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు కొంతమంది చెప్తారు. నేను చాలా వరకు దాని గురించి కూడా ఆలోచించాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీళ్లు తాగద్దు అంటే అర్థం ఏంటంటే అదే పనిగా నీళ్లు తాగకూడదు. కానీ నీ బాడీ నీకు ఒకటి సిమ్టమ్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ చెప్పినట్టు వినకూడదు. ఎందుకోసం అంటే నీ శరీరము నీదే. ఎవ్రీ బాడీ హ్యాజ్ ఏ యూనిక్ అని ఆయుర్వేదం చెప్తుంది. ఓకే, ఎవడో చెప్పాడు అన్నం తినేటప్పుడు నీళ్లు తాగద్దు అని అంటే నీ ఈసోఫేగస్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఫుడ్ ట్రాక్ అంటారు. నువ్వు అన్నం తినేటప్పుడు ఈసోఫేగస్లో అన్నం దిగట్లేదు,
అప్పుడు ఏం చేయాలి మరి? బలవంతంగా దించుతావా దాంట్లో? వాళ్ళు నీళ్ళు లాగొద్దన్నారు, నువ్వు బలవంతంగా దించుతావంటే అట్లా చేయకూడదు. అట్లా చేస్తే నీ ఈసోఫేగస్లో ర్యాషెస్ ఏర్పడతాయి, ఆ తర్వాత దగ్గు వస్తుంది, ఆ తర్వాత తెమడ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత అది క్యాన్సర్కి కారణం అవుతుంది. ఈసోఫేగస్ ఏంటంటే దీంట్లో లూబ్రికేషన్స్ అనేటివి జనరేట్ అవ్వాలి. లూబ్రికేషన్స్ జనరేట్ అవ్వాలి అని అంటే అందుకోసమే నెయ్యి వేసుకొని అన్నం తినాలి అని అంటారు. ఎందుకు నెయ్యి వేసుకొని తినాలి అని అంటే లూబ్రికేషన్ అది. ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ పోస్తాం, ఎందుకు ఇంజన్ ఆయిల్ పోస్తాం అంటే లూబ్రికేషన్ పర్పస్. అట్లాగే ఇక్కడ కూడా లూబ్రికేషన్ కావాలి. మనం తినే అన్నంలో మళ్ళీ నూనె మంచిది కాదు, మళ్ళీ నూనె కఫం క్రియేట్ చేస్తుంది, నెయ్యి కఫం క్రియేట్ చేయదు. నెయ్యి గుడ్ ఫ్యాట్ క్రియేట్ చేస్తుంది, అది కూడా ప్యూర్ ఆవు నెయ్యి. ఓకే, A2 పాలు, A2 పాల నుంచి తీసినవి మంచివి. నెయ్యి కన్నా గొప్పది వెన్న. వెన్న యాక్చువల్లీ వేడి వేడి అన్నములో వెన్న వేసుకొని వెల్లుల్లిపాయ కారం వేసుకొని తింటే దాన్ని మించిన శక్తి ఇంకోటి లేదు. చక్కగా నెయ్యి వేసుకొని అది తింటే ఆ లూబ్రికేషన్ ద్వారా మన ఈసోఫేగస్లో ఏంటంటే మనము దాదాపుగా మన ఫుడ్ 80% ఇక్కడనే కరిగిపోవాలి, నమలాలి. టీవీ చూస్తూ తింటూ ఉంటారు, టీవీ చూస్తూ తింటూ అక్కడ ఏం జరిగిందో తెలియదు, బ్రెయిన్ మొత్తం అక్కడ పనిచేస్తుంది, నీ ఆల్ఫాక్టరీ ఫంక్షన్ పనిచేయదు. ఇంకా అన్నం తినేటప్పుడు కళ్ళు పనిచేయకూడదు, కళ్ళు అన్నం మీదనే. ఆ యొక్క అన్నము ఎలా ఉడికింది, అన్నము ఏ కలర్లో ఉంది, పప్పు ఏ కలర్లో ఉంది, చక్కగా ఉడికిందా లేదా, అండ్ దాని యొక్క వాసన పసిగడుతూ అదొక దృష్టి దాని మీదనే కేంద్రీకరించి అదొక యజ్ఞంలాగా తింటా ఉంటే అది తిన్నట్టు. అదేటో చూస్తూ ఉంటావు అంటే ఇక నీ బ్రెయిన్కి వేరే పని చెప్పావు. సో బాడీకి తినేటప్పుడు ఈ పని చెప్పట్లేదు, బ్రెయిన్ 2 పనులు చెయ్యదు. తిన్నావా అనంటే తినేటప్పుడు అది ఒంటికి పట్టాలి అంటే ఇలా తినాలి. తినేటప్పుడు 80% ఇక్కడనే నమలాలి, పూర్తిగా నమలాలి. ఆ నమలాలంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి, లేదంటే నువ్వు ఏదో టీవీ చూస్తా ఉన్నావు, అక్కడ రజనీకాంత్ డమ్మని ఇట్లా కొట్టేసరికి నువ్వు ఇట్లా మింగేస్తావు, అంతకు చేయమంటది అక్కడ. కాబట్టి బాగా నమిలి తినాలి. సో నీకు నీళ్లు తాగాలి అనిపిస్తే కొంచెం తాగాలి, ఇంతే, కొంచెం తాగాలి. బికాస్ ఈసోఫేగస్కి లూబ్రికేషన్ రావాలి కాబట్టి కొంచెం తినాలి. అదే తడిగా నీళ్లు కూడా తాగకూడదు. బట్ ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉండడమే జీవితం. అప్పుడు పంచభూతాల్లో నీరు కూడా ఉంది కదా, అన్నం పృథ్వీ తత్వం అయితే పంచభూత తత్వంలో నీరు ఒకటి, నీరు కూడా తాగాలి. తర్వాత 30% గాలికి వదిలేయాలి. అంటే నీ యొక్క తినే దాంట్లో 50% అన్నం ఉంటే 20% నీళ్లు ఉండాలి. ఎందుకోసం అంటే నీళ్లు ఉండడంలో కూడా ఒక పద్ధతి ఉంది. అప్పుడు యాసిడ్స్ సెక్టార్ అయినప్పుడు నీళ్లతోటి ఏంటంటే కొంచెము అది కరుగుతుంది. కరిగినప్పుడు చాలా మందికి ఈ విషయం ఎందుకు తెలియదు నాకు అర్థం కాదు. నీళ్లు తాగాలి, కొంచెమే తాగాలి. ఏం జరుగుతుంది అసలు ఇది మీ అందరికీ తెలుసా? డైజెస్టివ్ సిస్టంలో మనము తిన్న అన్నము ఇంటెస్టైన్లో పడ్డాక ఇంటెస్టైన్ నుంచి కిందికి జారుతూ ఉంటే డియోడినం అనేది ఉంటుంది. ఆ డియోడినం లోపల వెళ్ళేటప్పుడు అక్కడ కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ లోపల ఏంటంటే మన లివర్ నుంచి ఒక పైప్ ఉంటుంది, గాల్ బ్లాడర్ నుంచి ఒక పైప్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి ఏంటంటే శరీరానికి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ ఏం చేస్తుందంటే లివర్ అందజేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అని అంటే అక్కడ నుంచి గాల్ బ్లాడర్ జ్యూస్, గ్రీన్ కలర్ జ్యూస్ని సెక్టర్ చేస్తుంది గాల్ బ్లాడర్. అది ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఏం చేస్తుందంటే శరీరానికి ఏమేం కావాలని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు అది ట్రావెల్ చేయాలంటే ఏం కావాలి? లిక్విడిటీ కావాలి కదా. ముద్దకు ముద్ద ఉంటే ఎట్లా ట్రావెల్ చేస్తుంది? అది ట్రావెల్ చేయదు కదా. సో కొంచెం లిక్విడిటీ కావాలి. ఎందుకోసం అంటే ఇవన్నీ పైపులు కదా, మన ఇంటెస్టైన్ ఏంటి? పైపులు. సో స్మాల్ ఇంటెస్టైన్ ఇంకా కొంచెం వెళ్ళాలి. స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. మన ఇంటెస్టైన్ మూమెంట్ ఇట్లా 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 ఎట్లాగైతే కనుక నత్త ఎట్లాగైతే ఉంటుందో మన ఇంటెస్టైన్ మూమెంట్ కూడా అలాగే ఉంటుంది. ఆ మూమెంట్ తోటి మన శరీరంలో ఆహారం కదలాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మన యొక్క ఇంటెస్టైన్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అందులోపల నుంచి ఇది కరిగినటువంటిది రసం రూపంలో అంటే గ్లూకోజ్ రూపంలో బయటకి ఏది చిన్న చిన్న రక్తనాళాల లోపలికి వెళ్తుంది. ఆ ఇంటెస్టైన్ నుంచి రక్తనాళాలు డైరెక్ట్గా గుండెకి వెళ్ళవు, అవన్నీ కూడా లివర్కి కనెక్ట్ అవుతాయి. లివర్ సెక్టర్ చేసుకుంటుంది. లివర్లో నుంచి అదంతా వెళ్ళి ఇంకా దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద బ్లడ్. అప్పుడు బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు దాని లోపల కావలసిన మొత్తం కూడా
అది ఫిల్టర్ చేసుకుంటుంది మళ్ళీ ఏమైనా దిక్కుమాల పదార్థాలు తిన్నాడా ఏం కథ అన్ని కనెక్ట్ చేసుకుంటుంది. ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది అని అంటే లివర్ ఏం చేస్తుంది అంటే తిన్నాక లివర్ వరకు పోయిన తర్వాత ఆ లివర్ కథం స్టాప్ చేస్తుంది. లేదు ఇది రాంగ్ ఫుడ్ వచ్చేసింది, స్టాప్ ఎవ్రీథింగ్, త్రో బ్యాక్ అని అంటది. సో అప్పుడు ఇంకా ఇక్కడ నుంచి సెక్టర్ చేసుకోవడం బంద్ చేస్తాయి, ఇంకా సర్చ్ చేసుకోవడం బంద్ చేస్తుంది. అప్పుడు వెంటనే వామిటింగ్, ఇంకా వామిటింగ్ మోషన్స్ ఎందుకోసం అంటే ఇంకా ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే ఇది తీసుకోవడం బంద్ చేస్తుంది. అప్పుడు బాడీలో లివర్ నుంచి మన శక్తిని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇదంతా ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ మన శరీరంలో ఉంది. దీన్ని మనం కాపాడుకోవాలంటే చక్కని ఆహారం తినాలి, అన్నము తక్కువ తినాలి, పిండి పదార్థాలు తక్కువ తినాలి. పిండి పదార్థాలు మనం తినే దాంట్లో ఎంత ఉండాలి తెలుసా? మనము తినేది 100% అంటే అందులో 20% మాత్రమే పిండి పదార్థాలు ఉండాలి. పప్పు కానీ ఏవైనా సరే, అన్నం కానీ చాలా తక్కువ ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. నూనె ఎట్టి పరిస్థితుల్లో రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. ఉప్పు అస్సలు వాడకూడదు, చక్కెర అస్సలు వాడకూడదు. ఉప్పు ప్లేస్లో సైంధవ లవణం, సైంద్ర లవణం అంటే రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వాడాలి. అలాగే నూనె ప్లేస్లో మనం ఏంటంటే కనుక డైరెక్ట్ ఒక 10 కిలోల పల్లి నూనె తీసుకెళ్తే వాడికి 30 రూపాయలు ఇస్తే వాడే గానుగు నూనె తీసిస్తాడు. లీటర్కి 30 రూపాయలు తీసుకుంటాడు. మీరే తీసుకెళ్ళండి పల్లీలు, డైరెక్ట్గా చేతులు కట్టుకొని నిల్చొని పట్టించుకొని ఇంటికి తెచ్చుకోండి. నూనె అయితే పాడైపోదు కదా, సంవత్సరమైనా పాడవద్దు. ఒకేసారి 20 లీటర్లు తెచ్చుకోండి, అయిపోతుంది. చక్కగా మీకు సంవత్సరం అంతా వస్తుంది. అది కొంచెమే వాడండి, సత్తు వస్తువులు వాడకండి. ఇలా చాలా ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారండి. ఇది అనుభవాల్ని జోడించి చెప్పారు. సో అప్పట్లో ఎలా ఉండేది, తర్వాత ఎలా మారింది, ఇప్పుడు ఎలా ఉండాలి, మనం ఎందుకు ఒకప్పుడులాగా బ్రతకాలి, సో ఆహారం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, ఏ విధంగా తీసుకోవాలి అనేది. సో ఏదైనా పెద్దలు చెప్పారు అంటే దాని వెనక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉండనే ఉంటుంది. సో అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.